చందమామ కథ పిశాచాల పెళ్లి కొడుకు. ఒక ఊళ్ళో దక్షిణాన వల్లకాట్లో పురాతనమైన చింత చెట్టు మీద కొన్ని ఆడపిశాచాలు నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాయి. వాటిలో ఒక కుర్ర పిశాచి సంసార జీవితం అనుభవించకుండానే పిశాచి అయిపోయింది. అందుచేత దానికి మళ్ళీ మనిషిగా మారి పెళ్లి చేసుకొని సంసార జీవితం గడపాలనే కోరిక గాఢంగా ఉంటూ వచ్చింది. ఒకరోజు కుర్ర పిశాచి తన కోరికను మిగతా పిశాచాలకు చెప్పింది. ఆ మాట విని పిశాచాలు విరగబడి నవ్వి, మళ్ళీ వెళ్ళి ఆ సంసార కూపంలో పడతావా? నీకేమైనా బుద్ధి ఉన్నదా? సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ముంచటం దేనికి అన్నాయి. అత్తగారి బాధలు, ఆడపడుచుల సాధింపులు భరించలేకే నేను ఊరిపోసుకున్నాను. ఆ సంగతి నీకు తెలియదేమో అన్నది మరొక పిశాచి. ఆడపడుచులు అత్తగారులు లేని ఇల్లే చూసుకుంటాలే అన్నది కుర్రపిశాచి. మర్నాడు చీకట్లు ముసురుతుండగా కుర్రపిశాచి అందమైన అమ్మాయిగా మారి కొంత దూరాన ఉన్న ఒక పాడుబడిన సత్రం అరుగు మీద ఏడుస్తూ కూర్చున్నది. కాసేపటికి అటుగా వెళ్తున్న ఒక అందమైన యువకుడు దాని కంటపడ్డాడు. వాణ్ణి చూస్తూనే కుర్రపిశాచి సంతోషపడిపోయి మరింత గట్టిగా ఏడవసాగింది. ఎవరు వారు? చీకటి పడినా ఇంకా ఇక్కడే ఉన్నావేం అని ఆ యువకుడు అడిగాడు. కుర్రపిశాచి వెక్కి వెక్కి ఏడుస్తూ, మాది పొరుగురు, అమ్మా నాన్న పోయి అనాథనయ్యాను. అలా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాను. నా జీవితం ఎలా గడుస్తుందో అన్నది. ఆ యువకుడు జాలిపడి, ఎవరినన్నా పెళ్లి చేసుకోలేకపోయావా అన్నాడు. చెప్పటం తేలికే, కట్నం ఇయ్యలేని నన్ను ఎవరు పెళ్ళాడతారు అన్నది కుర్రపిశాచి. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు యువకుడు. నాకు అత్త ఆడపడుచులు ఉండటం అభ్యంతరం అన్నది కుర్రపిశాచి. నాకెవరూ లేరు, ఒంటరిగాన్ని, లంకంత ఇల్లు మాది అన్నాడు యువకుడు. అయితే మన ఇంటికి పోదాం పద అంటూ కుర్రపిశాచి లేచి నిలబడింది. ఆ యువకుడి ఇల్లు ఊరి మొదట్లోనే ఉన్నది. మర్నాడే ఇద్దరూ పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టారు. అర్ధరాత్రి వేళ భర్త నిద్రపోయాక కుర్రపిశాచి ఇంట్లో నుంచి బయలుదేరి తన పూర్వ నివాసమైన చింత చెట్టు దగ్గరికి వచ్చింది. ఎవరా వచ్చింది? ఎంత ధైర్యం! చీల్చండి, చంపండి అని పిశాచాలు హంగామా చేశాయి. కుర్రపిశాచి వాటి హడావిడి చూసి కాసేపు విరగబడి నవ్వి తన అసలు రూపం ధరించింది. అరే, నువ్వా? పోల్చుకోలేకపోయాం సుమా. నువ్వు వెళ్ళిన పని సానుకూలం అయిందా అని పిశాచాలు ఆత్రంగా అడిగాయి. అందమైన యువకుడే దొరికాడు. అత్త ఆడపడుచులు లేరు, పాతకాలపు పెద్ద ఇల్లు అని కుర్రపిశాచి గొప్పలు చెప్పుకున్నది. నీ మొగుడు ఎలాంటివాడు? కాపురం ఎలా ఉన్నది అన్నది ఒక ఆడపిశాచి. నా మొగుడికేం మాణిక్యం లాంటివాడు. నేనంటే ప్రాణం అడ్డు పెడతాడు. నా కాపురం నిక్షేపంలా ఉన్నది. మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఇక నేను వెళ్తాను. ఆయన లేస్తే ఏమైనా అనుకుంటాడు. అసలే కొత్త కాపురం అయ్యే అంటూ కుర్రపిశాచి వెళ్ళటానికి హడావిడి పడింది. వెళుదుగానిలే, మాకు పెళ్లి విందు పెట్టవేమిటి అని పిశాచాలు ఆమెను పట్టుకున్నాయి. కుర్రపిశాచి కాసేపు ఆలోచించి, అలాగే, విందు రేపు చేసుకుందాం. చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి. మిమ్మల్ని నా స్నేహితురాళ్ళుగా పరిచయం చేస్తాను. అర్ధరాత్రి నా భర్తకు తెలియకుండా మనం విందు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ అమ్మాయిగా మారి ఇంటికి తిరిగి వచ్చింది. మర్నాడు చీకటి పడ్డాక పిశాచాలన్నీ అమ్మాయిలుగా మారి వచ్చి కుర్రపిశాచి ఇంటి తలుపు తట్టాయి. పిశాచి తలుపు తెరిచి ఏమీ ఎరుగనట్లు, అరే, అంతా ఒకేసారి కట్టుకుని వచ్చారే అని ఆశ్చర్యం నటించి వాళ్ళను తన స్నేహితురాలుగా తన భర్తకు పరిచయం చేసింది. తరువాత ఆమె తన భర్తతో, ఈ రాత్రికి మీరు కింద పడుకోండి, నేను నా స్నేహితురాళ్ళు మేడ మీద పడుకుంటాం అన్నది. అందరూ కలిసి మేడ మీదకు వెళ్ళారు. అర్ధరాత్రి కావస్తున్నది. భర్త మంచి నిద్రలో ఉన్నట్లుగా రూఢీ చేసుకొని కుర్రపిశాచి చకచకా విందు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మానవ ఆకారాన్ని మోయటం మా వల్ల కాదు అని పిశాచాలన్నీ తమ అసలు రూపాలు ధరించాయి. విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిశాచాలన్నీ జుట్లు విరబోసుకొని చప్పట్లు చరుస్తూ కోలాహలంగా నృత్యాలు చేస్తున్నాయి. తరువాత అవి అన్నీ విందు కూర్చున్నాయి.
మన గోలకి నీ మొగుడు లేచాడంటే కొంప మునుగుతుంది. ఎందుకైనా మంచిది ఒకసారి కిందకి వెళ్ళి చూసిరా అని ఒక ముసలి పిశాచి కుర్ర పిశాచితో అన్నది. కుర్ర పిశాచి లేచి మేడ మెట్ల దాకా వెళ్ళి ఆగిపోయి కెవ్వున అరిచింది. కింది ఆవరణలో సుమారు 30 మగ పిశాచాలు నృత్యం చేస్తున్నాయి. విందుకు అంతా సిద్ధంగా ఉన్నది. తాను పెళ్లాడినది తనలాంటి ఒక కుర్ర మగ పిశాచాన్నేనని ఆమె గ్రహించింది. దానికి మండిపోయింది. అది ఆడపిశాచాలన్నింటినీ కూడగట్టుకొని నృత్యాలు చేస్తున్న మగ పిశాచాల మీదకి ఒక్కసారిగా వెళ్ళిపడింది. పిశాచాలన్నీ అరుస్తూ గీరుకుంటూ రక్కుకుంటూ నానా బీభత్సం చేసి పెళ్లి విందు కొడవకుండానే ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయాయి. ఈ అనుభవం తరువాత కుర్ర పిశాచి మళ్ళీ ఏనాడు పెళ్లి మాటే ఎత్తలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.